నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైయో నందన్ను సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కలిసి గత నెల రోజుల క్రితం విఆర్ కాలేజీ సమీపంలో సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్లు బస్సుల కోసం బస్సు షెల్టర్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం సంతకాల సేకరణ ద్వారా తెలియజేశారు. కమిషనర్ వెంటనే స్పందించి తాత్కాలిక బస్సు షెల్టర్ ఏర్పాటు చేశారని బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. అడిగిన వెంటనే బస్సు షెల్టర్ ఏర్పాటు చేసిన కమిషనర్ను కార్పొరేషన్ కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించి పూలబొకే అందజేశారు. అదేవిధంగా ప్రయాణికులకు సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, రహీం, మస్తాన్, చిన్న, సుబ్రహ్మణ్యం, శ్రీహరి, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఒక నెల క్రితం ఏదైతే విఆర్సీ దగ్గర నుంచి టవర్ క్లాక్ దగ్గర ముతుకూరుకి వెళ్ళేటువంటి బస్సులు ఆగు బస్ స్టాప్ దగ్గర ఎండకి ఎండి వానకు తడిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయం మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఆ విషయం మీద ఏదైతే ఇటీవల 2 రోజుల క్రితం ఆ విఆర్సీ సెంటర్ దగ్గరే చలువు పందిలను వేసినటువంటి నెల్లూరు కమిషనర్ ఓవై నందన్ గారికి ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే అక్కడ శాశ్వతమైనటువంటి బస్ స్టాప్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూటమిలో భాగంగా వారిని కోరాం. వారు పూర్తి స్థాయిలో స్పందించారు. ప్రజల కోసం, ప్రజలకు ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో భాగంగా మా వంతు మేము ముందుండి ప్రజలని కాపాడడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే అది ఎన్నో ఏళ్ల నుంచి ఆ టవర్ క్లాక్ దగ్గర ముతుకూరుకు వెళ్ళేటువంటి వేలాది మంది ప్రయాణికులు ఎండలో ఎండి వానకు తడిచి ఇబ్బందులు పడతా మహిళా కండక్టర్లు కూడా వాష్రూమ్ పోవాలని ఇబ్బంది పడి అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఆ విషయం మీద అనేక సందర్భాల్లో కూడా మా గళాన్ని కూడా గతంలో కూడా వినిపించాం. అయితే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ రోజు కూడా వైసీపీ నాయకులు దానిపైన స్పందించి కానీ అది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం సిగ్గుతో కూడినటువంటి విషయం. ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ కోట్ల రూపాయలు పోర్టు నుంచి దోచుకున్నాడు, కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలానికి వెళ్ళేటువంటి బస్సుల ఆగు స్థలానికి సంబంధించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే మేమున్నాం, మేము ఆదుకుంటాం, మేము సమస్యను పరిష్కరిస్తాం అనేటువంటి విషయంలో మేము ఇప్పుడు కూడా ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నిజంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారికి హృదయపూర్వక సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎంతోమంది మహిళలు, ఆడబిడ్డలు, స్కూల్కి పోయే వాళ్ళందరూ కూడా ఎర్రటి ఎండలో ఎండి వానకు తడిచి ఏ షాపు కాడికి పోయి తల దాచుకోవాలో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతూ ఉంటే నెల క్రితం మేము చేసిన కార్యక్రమానికి స్పందించి అక్కడ చలువు పందిలు ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. కాబట్టి వారిని సత్కరించడంతో పాటు వారికి కూడా ఒక వినతినిచ్చాం. ఎందుకనంటే వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మీరైతేనే చేయగలరు. ఎందుకంటే యువకులుగా ఉన్నటువంటి వారు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికారులుగా ఉంటే పనులు ఇలా జరుగుతాయనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అక్కడ శాశ్వతమైనటువంటి బస్ షెల్టర్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరాం. ఖచ్చితంగా అవుద్ది, చేసేంత వరకు మేము కూడా వదిలిపెట్టమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.